డాడీ వినాయక్ గారు చెప్పినట్టే మీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెప్తే నేను కూడా మా నాన్నకి చెప్పి మా నాన్నని ఫిట్ చేసుకుంటాను. ముఖ్యంగా మనకి ఇంట్లో సపోర్ట్ కావాలి. నా ఫుడ్కు సంబంధించి కావలసినవన్నీ సురేఖ తను ఏర్పాటు చేస్తుంటే ఒక ట్రైనర్ని పిలిపించి రోజుకి ఎన్ని గంటలు ఎలా ట్రైన్ అవ్వాలి, ప్రోటీన్ షేక్స్ ఎలా, డ్రింక్స్ ఎలా తీసుకోవాలని చరణ్ మరో పక్క నుంచి చెప్తూ పీరియాడికల్గా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎంత వెయిట్ తగ్గుతున్నారు అంటూ తను అబ్జర్వేషన్లో ఉండి, సురేఖ మమ్మీ అబ్జర్వేషన్లో ఉండి, ఆ రకంగా నన్ను ఇంట్లో మంచి సపోర్ట్ దొరికింది నాకు. కాబట్టి నేను రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు. ఇదంతా ఆలోచిస్తే అబ్బా నా మీద ఎంత ప్రేమ వీళ్ళకి అని నేను అనుకున్నాను. ప్రేమ కాదు, వాళ్ళు సినిమా ప్రెజెన్స్ చేస్తున్నారు, ఒకటి సినిమా నిర్మాత. సో మా హీరో బాగుంటే కదా మాకు 4 డబ్బులు వస్తాయి, డబ్బు మీద మమకారంతో వీళ్ళు నన్ను నానా హింసలు పెట్టారు. తర్వాత అర్థమైంది నాకు. నేను ఒప్పుకోనండి. నాకు అర్థమైంది మీరంటే ఎంత ప్రేమ అంటే ప్రేమ ఏం కాదు. వాళ్ళకి తను రోజు ఫోన్ చేసి నాన్నగారు అండి హ్యాపీగా ఉన్నారా, మూడ్ బాగుందా అని తను ఫోన్ చేసి మీ మీద ఎంత ఇదిగా ఉండేవాడు అంటే అంత అదొక్కటే అడిగేవాడు, ఇంకేం అడిగేవాడు కాదు. అదేంటిది షూటింగ్ అప్పుడే మామూలు పెడగచ్చుగా, మామూలు పెడగడు షూటింగ్ అప్పుడు. ఎందుకంటే షూటింగ్లో ఇన్పుట్ బాగా రావాలి, తద్వారా సినిమా బాగుంటే తను లాభిస్తాడు. అందుకనే అందరూ అంతే. అంటే లేదండి, అడిగే విధానంలో నాకు తెలిసిపోద్ది చరణ్ మీరంటే ప్రాణం, వదిన గారికి మీరంటే ప్రాణం.